యెహోవా తన పరిశుద్ధ ఆలయంలోనున్నాడు. సర్వలోకం ఆయన సన్నిధిని మౌనముగా ఉండునుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున క్వాజిమోడోగేనెటి అనే పునరుద్ధానం తరువాత మొదటి ఆదివారపు ఆరాధనను ప్రారంభించముగాక. ఆమెన్. అందరము కూర్చుని కీర్తన పుస్తకాల్లోని 36వ సంగీతాన్ని పాడుకుందాం. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే. వృజినమంతటి మీద విజయమిచ్చెడు దేవ, నిజ కుమారుని నామముల్ హృదయములతో భజన చేయుచు నిత్యమున్. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే. మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిల్చెను. నింగిన్ విడిచి వచ్చెను, శత్రుని యుద్ధ రంగమందున గెల్చెను. రంగు మీరగతన రక్త బలము వల్ల పొంగు నానగా చేసెను. సైతానుని బల్కృంగ నలిపి చీల్చెను. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే. పాపముల్ తొలగింపను, మనలను తన స్వరూపంబునకు మార్చను. శాపం బంతయు నోర్చెను, దేవుని న్యాయ కోపమున్ భరించెను. పాప మెరుగని యేసు పాపమై మన కొరకు పాప యాగముందీర్చెను. దేవుని నీతిన్ ధీరుడై నెరవేర్చెను. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే. సిలువ మరణము నొందియు మనలను తనకై గెలువన్ లేచిన వానికి, చెలువు గంవిమాలాత్ముని ప్రేమను మనలో నిలువన్ చేసిన వానికి, కొలువు చేతుమే గాని మరువా చాలము వాని. సిలువ మోయుచు నీ కృపా రక్షణ మహా విలువ కలదని చాటుచు. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే. భుజనమంతటి మీద విజయమిచ్చెడు దేవ, నిజ కుమారుని నామముల్ హృదయములతో భజన చేయుచు నిత్యముల్. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే. 23వ పూటలో ఉన్న పునరుద్ధానం కొరకు ఏర్పరచబడిన ఇంట్రైటస్ను అనుసరించుదాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. హల్లెలూయా.
ప్రభావము కీర్తింపు బలాతిశయమును బట్టి నీ శత్రువులుంగి నీ యొద్దకు వచ్చేదారు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించు. పావనాత్మకు మహిమ కలుగుగాక. ఆది యందున్నట్లు ఇప్పుడెప్పుడు రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము. మనలను కలుగజేసిన యెహోవా ముందర మోకాళ్ళు నుదుముగాక. లోక పాపమై దేవుని యొక్క గొర్రెపిల్ల మా మీద కరుణింపుము. లోక పాపమై దేవుని యొక్క గొర్రెపిల్ల మా మీద కరుణింపుము. లోక పాపమై దేవుని యొక్క గొర్రెపిల్ల నీ నిత్య సమాధానము మాకిమ్ము. ఆమెన్. సర్వశక్తిగల దేవుడా, మా సృష్టికర్తవును రక్షకుడునైన వాడా, బీద దిక్కులేని పాపులమైన మేము నీ ముందర మోకరించి మేమశుద్ధ పాపకరమైన స్వభావము కలవారమై తలంపులతోనూ మాటలతోనూ క్రియలతోనూ నీకు విరోధముగా పాపములను చేసినామని ఒప్పుకొనుచున్నాము గనుక మేము నీ యొక్క మితిలేని కనికరమును ఆశ్రయించి మా ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి నీ కృపను వెదకి పొందగోరుచున్నాము. దేవుడా, బీద పాపినన్న నా యందు కరుణింపుము. దేవుడు మన మీద కరుణించి మన పాపముల నిమిత్తము తన జనితైక కుమారుని మరణమునకు అప్పగించి ఆయనను చూచి మనలను మన్నించి ఉన్నాడు. మరియు ఆయన తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించెను. ఆయనను కీర్తింపుడి, ఆయన నామమును బట్టి ఆయనను కీర్తింపుడి. అందరము లేచి నిలువబడి 28వ పూటలో ఉన్న డాక్సాలజీని అనుసరింతము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా, భూమి సమాధానమును, మనుషుల యందు కటాక్షమును కలుగును. ప్రభు అయిన దేవుడా, ఓ పరమారాజా, సర్వశక్తి గల తండ్రి, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము.
గొప్ప మహిమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా, జనితైక కుమారుడా యేసు క్రీస్తువా, ఓ ప్రభువైన దేవుడా, దేవుని యొక్క గొర్రె పిల్ల, తండ్రి యొక్క లోక పాప భారము మోసుకొని పోవు మాయందు కనికరింపు, లోక పాప భారము మోసుకొని పోవు మా ప్రార్థన అంగీకరింపు. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండియుండు మాయందు కనికరింపు. నీవు ఒక్కడవే పరిశుద్ధుడావు, నీవు ఒక్కడవే ఓ క్రీస్తువా, నీవు ఒక్కడవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు ఉన్నతమైన వాడా ప్రభు మీతో కూడా నుండును. కూడా నుండును. ప్రార్థింతము. సర్వశక్తి గల దేవా, ప్రభుని పరిశుద్ధ పునరుత్థాన పండుగను ఆచరించిన మేము నీ కృపా సహాయము చేత మా మాటల యందును క్రియల యందును దానికి తగిన ఫలములను ఫలించునట్లు దయచేయుమని నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు ఆ నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొను చున్నాము. దయచేసి కూర్చునండి. ఈ దినము కొరకు ఏర్పరచబడిన లేఖన భాగమున చదువుగా భయభక్తులతో వినుడి. ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారపు కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము భయభక్తులుగా చదువుగా విందము. అది యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుంచి 12వ వచనం వరకు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం ప్రారంభం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుని నమ్మునవాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, ఆయన అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను
రక్తమును ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఇచ్చువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవునిని నమ్మినవాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధకునిగా చేసివాడే. ఆ సాక్ష్యము ఏమనగా, దేవుడు మన నిత్య జీవము దయచేయును. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువారు జీవము గలవారు, దేవుని కుమారుని అంగీకరింపవాడు జీవము లేనివాడు. ఆమెన్. వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. హల్లెలూయా. అది నా మార్గమునకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. 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 ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠమును భయభక్తులతో చదువుగా వినడి. అది యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం మొదలుకొని 31వ వచనం వరకు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి ప్రారంభం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరల మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడను. ఆమెన్. క్రీస్తు నీకు స్తోత్రము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమెన్. ఈ దినము కొరకు ఏర్పరచబడిన లేఖన భాగముల నుండి
అపోస్తులుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకొని దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడవైన మా ప్రియ పరలోకము తండ్రి, జీవాధిపతి అయిన దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతటిలో మీ దయగల రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ క్షేమంగా భద్రంగా కాపాడారు. మా జీవిత కాలంలో మరి యొక్క నూతనమైనటువంటి వారాన్ని, అలాగే నూతనమైనటువంటి దినముతో ప్రారంభించుకోవడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, ఈ సమయంలో మీ పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటుండగా ఆత్మరూపుడుగా మీరు మా మధ్యలో సంచరించి నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము క్వాజిమోడోగేనిటీ అనగా చిన్న పిల్లలను పోలి నడుచుకుని వారై మనం ఉండాలనేటువంటి భావాన్ని ఈ ఆదివారం మనకు వెల్లడి చేస్తుంది. ప్రియులారా, ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి పూర్వం గడిచినటువంటి వారంలో ప్రభుని యొక్క పునరుద్ధానాన్ని గురించి మనము ధ్యానించుకున్నాం. ప్రియులారా, ప్రభుని యొక్క పునరుద్ధానాన్ని గురించినటువంటి అవగాహన అనగా గత వారం పునరుద్ధానపు సంఘటనలు మనం ధ్యానించినాం. ఈ పునరుద్ధానం మనకు ఇచ్చేటువంటి పాఠం ఏంటి, దీని గురించి అనగా పునరుద్ధానాన్ని గురించినటువంటి సరైన అవగాహన మనం కలిగేటట్లుగా ఈ వాక్యం మనము ధ్యానించుకోవాలని ప్రభువు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. మరి పునరుద్ధాన పండుగను జరుపుకున్నటువంటి మనము కొంచెం కలగాపులగమైనటువంటి సంతోషంలో ఉన్నాం. అయితే కొందరు దీన్ని పునరుద్ధానపు పండుగ అని, ఈస్టర్ పండుగ అని, మరికొందరు సమాధుల పండుగ అని పిలవడం మనం వింటున్నాం, చూస్తున్నాం. ముఖ్యంగా ది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ చర్చిలో కొన్ని ప్రాంతాల్లో నవంబర్ మాసం 2వ తారీఖున సమాధుల పండుగ పెద్దల కొరకు ఏర్పరచబడినటువంటి పండుగ చేస్తారు. ఆ దినాన ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తులు వారి పూర్వీకుల సమాధులను దర్శించి గురువులకు బట్టలు పెట్టి తను ప్రేమించేటువంటి వాళ్ళందరినీ పిలుచుకొని విందు చేసుకోవడం, వినోదాలతో కాలం గడుపుతారు. సో మన విషయంలో చూస్తే మనము క్రిస్మస్ పండుగకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను ఈ పునరుద్ధాన పండుగకు ఇవ్వలేకపోతున్నాం. అంటే దాదాపు ఒక మాసం ముందు నుంచి, నవంబర్ 25 నుంచే క్రిస్మస్ వాతావరణంలో మనము నిమగ్నమై ఉంటాం. అయితే ఇది దానికంటే ప్రాధాన్యత తక్కువ కలిగిన పండుగ కాదు. అదే ప్రాధాన్యతను మనము ఈ పండుగకి ఇవ్వాలి. లెంట్ విషయాన్ని మనం ఆలోచన చేస్తే 40 దినాలు ఉపవాసం ఉండి భస్మ బుధవారం నుంచి ఆ పండుగ కాలంలో ఒక మంచి ఆత్మీయమైన వాతావరణంలో మనం ఉంటూ పునరుద్ధాన పండుగతో ఆ వాతావరణాన్ని మనము ముగించుకుంటాం. ప్రియులారా,
అయితే మనం తెలిసి కొంత తెలియక కొంత కలబోతతో ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుని యొక్క జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం ఇది. అది మన విశ్వాసానికి, సంఘ ఆవిర్భావానికి, విశ్వాసుల యొక్క రక్షణకు పునాది అయినటువంటి ఈ పునరుద్ధరణాన్ని గురించినటువంటి ప్రాముఖ్యతను మనము ధ్యానించాలని ప్రభు పేరు నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని సంఘమా, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మీదనే క్రైస్తవ సంఘం ఆధారపడి ఉంది. అనగా ఆ యేసు ప్రభుని యొక్క పునరుద్ధానం మీద క్రైస్తవ సంఘం కట్టబడింది, క్రైస్తవ్యం నిలబడి ఉంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది పునరుద్ధానాన్ని పునర్జన్మ అని కూడా అంటారు, కానీ ఈ రెండు ఒకటి కాదు. పునర్జన్మ వేరు, పునరుత్థానం వేరు. అంటే మనం హైందవ దేశంలో ఉన్నాం కాబట్టి ఈ హైందవ దేశంలో ఎక్కువగా పునర్జన్మను నమ్మేటువంటి వారు, అంటే తర్వాత వచ్చేటువంటి జన్మ. ఇక్కడ ఉన్నటువంటి మన హైందవ సాంప్రదాయం ఏంటంటే, ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత మనం చేసినటువంటి పుణ్యాన్ని బట్టి లేదా పాపాన్ని బట్టి ఆ మరుసటి జన్మ అనేది ఉంటుంది. లేదా మనం మంచి చేస్తే మంచి జీవితాలు, ఉన్నతమైన జీవితాలు పొందుకుంటాం. కీడు చేస్తే, అపకారం చేస్తే, దేవునికి విరుద్ధంగా నడుచుకుంటే జంతువులాగా, చెట్టులాగా, పిట్టలాగా, పశువులాగా పుడతామనేటువంటి నమ్మకం మన దేశంలో ఉంది. కాబట్టి ఇది పునరుద్ధానం దీనికి విరుద్ధమైంది. దేవుని బిడ్డలారా, ఇది పునరుద్ధానం, తిరిగి జన్మించడం. ఈ దినమందు మనము 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుని యొక్క పునరుద్ధానం నిత్య జీవానికి, విశ్వాసి యొక్క నిత్య జీవానికి ఆధారం. ప్రభుని యొక్క పునరుద్ధానం విశ్వాసి యొక్క నిత్య జీవానికి ఆధారం. రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. ఇది మనము గుర్తించాలి. ఈ పత్రిక పాఠంలో 11వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. అది ఎక్కడుంది అంటే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తులో ఉంది. అయితే ఇది మనకి ఎలా వస్తుంది అంటే, యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానములను విశ్వసిస్తే అది వస్తుంది. చూడండి, అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఒక అద్భుతమైన మాట అంటాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు అంటాడు. అంటే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని విశ్వసిస్తే రక్షణ లేదా నిత్య జీవం. ప్రియులారా, అంగీకరించినటువంటి వారికి మాత్రమే ఈ నిత్య జీవం. విశ్వసించకపోతే నిత్య జీవం లేదు. ఈ మాట ఎంత నిర్మోహమాటంగా ఉందో మనం ఒకసారి యోచించాలి. యేసును చనిపోయకపోయే ముందు వారందరూ కూడా రబ్బీ రబ్బీ అని పిలిచారు. రబ్బీ అంటే బోధకుడు అని అర్థం. అలాగే గురువు అని పిలిచారు. వారికి ఒక నాయకుడుగా ఉన్నాడు కాబట్టి, గురువుగా ఉన్నాడు కాబట్టి. కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత హీ బికేమ్ ది లార్డ్. ఆయన యేసుక్రీస్తు ప్రభు చనిపోయి మరణాన్ని జయించి లేచిన తర్వాత వారు ఆయన్ని ప్రభువుగా అంగీకరించారు. దే యాక్సెప్టెడ్ ఇట్. అది మనం గుర్తించాలి. ప్రియులరా, ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ప్రభువు అని పిలవడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. అలాగే మనము ఇక్కడ
నిత్య జీవానికి ఇది ఆధారం, ఇదే సోర్స్. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఒక విశ్వాసి యొక్క నిత్య జీవానికి ఆధారమైనటువంటిది ముఖ్యమైన విషయముగా మనము గుర్తించాలి. ఈ దేశంలో మనము విభిన్నమైనటువంటి మతాలు, విభిన్నమైనటువంటి ఆచారాలు, విభిన్నమైన అలవాట్లు, విభిన్నమైన సంస్కారాలు మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా దేవుడు ఎందుకు తోమానే ఈ దేశానికి పంపాడు? ఈ విషయాన్ని మనము కొంచెం ఆలోచన చేసి దాని మీద దృష్టి పెట్టి, ప్రత్యేకంగా భారతదేశానికి తోమాను పంపడానికి దేవుని దృష్టిలో ఇంకేదైనా కారణం ఉందా? అప్పటి వరకు శిష్యులందరూ నమ్మనటువంటి డౌటింగ్ థామస్ని, అనుమానపు తోమాను భారతదేశానికి పంపడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి మనము గమనించాలి. ప్రియులారా, ఈ దేశంలో విభిన్నమైనటువంటి మతాలు ఉన్నాయి. ఈ విభిన్న మతాలు ఒక్కొక్క మార్గాన్ని సూచిస్తున్నాయి. ముఖ్యంగా హైందవ, బౌద్ధ, జైన, సిక్కు మొదలగు మతాలు ప్రాముఖ్యమైనవి. ఇవి కాకుండా మర్మాత్మకమైన మతాలు కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్క మతం ఒక్కొక్క రీతిగా బోధిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుమానంలో ఇంకా కొనసాగుతున్నటువంటి తోమాను, ఆయనకి ఇంకా పరిణితి చెందలేదు, పరిపూర్ణంగా ప్రభువుని యొక్క పునరుద్ధానాన్ని నమ్మలేదు. ఇలాంటి వ్యక్తిని ప్రభు సెలెక్ట్ చేసుకొని ఆయన్ను భారతదేశానికి పంపడంలో దేవునికి ఏదైనా ప్రత్యేకమైన ఉద్దేశం ఉందా అని మనము యోచించాలి. ఇలాంటి పరిస్థితుల్లో యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్లుగా, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఈ దేశంలో విభిన్నమైనటువంటి మతాలు, విభిన్నమైన మార్గాలను సూచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఒక శ్రేష్టమైన ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించి, ఆయన మరణించి చెప్పిన రీతిగానే మరణాన్ని జయించి 3వ దినాన పునరుద్ధానుడై లేచి, నేను ఒక మార్గాన్ని, ఒక శ్రేష్టమైన మార్గాన్ని మీ కొరకు సిద్ధం చేశాను, ఇదే మార్గము, ఇదే సత్యము, దీన్ని నమ్మితే మీకు జీవం అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఈ మాటను మనము యేసుక్రీస్తు ప్రభువుకి ట్యాగ్ లైన్గా ఉంచడం ఎంతైనా సమయోచితం. ప్రియులారా, మరి ఇంతకుముందు అనేక మంది ఈ దేశంలో సువార్త పరిచర్య చేసినటువంటి వారు కాదు. ప్రప్రథమంగా ఈ దినాన మనము ధ్యానం అంతా కూడా అపోస్తలుడైనటువంటి తోమా మీద కేంద్రీకరించి మనము వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే యేసు ప్రభు శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా మన దేశానికి రావడం, ఆయన ఈ చోట పరిచర్య చేయడం, దాదాపు 20 సంవత్సరాలు ఆయన ఈ దేశంలో ఉండి ఒక హతసాక్షిగా మిగిలిపోయి అద్భుతంగా ఆయన పరిచర్యను ముగించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మనము ఆయన గురించి ఈ దినాన ధ్యానించడం, ఆయన చుట్టూ మన వాక్యాన్ని మరి ఆయన చుట్టూ ఉన్నటువంటి విషయాలు మనము ధ్యానించడం ఎంతైనా అవసరమని నేను భావిస్తున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలోని క్రాంగనూర్ అనేటువంటి ఊరికి వచ్చాడు. ఆయన 52వ సంవత్సరం నుంచి 72వ సంవత్సరం వరకు అద్భుతమైనటువంటి సేవ చేశాడు. ఆ తర్వాత చెన్నైకి సమీపంలోని మైలాపూర్ అనేటువంటి ప్రాంతంలో ఆయన మరణించాడు. అక్కడ ఒక కొండ మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది హైందవులు, బ్రాహ్మణులు, సనాతనమైన హైందవ బ్రాహ్మణులు త్రిశూలంతో ఆయన్ని పొడిచి చంపి ఆయన శరీరాన్ని 2 భాగాలుగా నరికారు. తలను తీసుకెళ్ళి పద్మాస్ దీవిలోకి పంపించారు. శరీరాన్ని ఇటలీకి పంపించారు. ఇప్పుడు ఇటలీలో ఆ శరీరం ఉందో లేదో తెలియదు.
అయితే భారతదేశానికి రాకముందు ఈ అనుమానపు తోమ సిరియా దేశంలో ఉన్నాడు. సిరియా నుంచి ఆయన భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి రావడానికి, భారతదేశాన్ని గురించి విన్న తర్వాత కొంచెం సందేహాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు మళ్ళీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయనకి దర్శనమిచ్చి ఆయనకున్న అనుమానాలన్నీ నివృత్తి చేసి, అంటే తన గాయాలు ఆయనకి జ్ఞాపకం చేసి వెళ్ళమంటే ధైర్యంగా, సంతోషంగా, కార్యోన్ముఖుడై ఆయన భారతదేశానికి వచ్చాడు. మరి ఆయన దాదాపు 75 సంఘాలు స్థాపించినట్లుగా కేరళ రాష్ట్రంలో ఆయన గురించి మనము వెళితే చూస్తే 75 చర్చిలు ఆయన ప్రారంభించినట్లు, అద్భుతమైనటువంటి సువార్త ఆయన ప్రకటించినట్లు, చివరకు తమిళనాడు రాష్ట్రంలో హతసాక్షిగా మిగిలిపోయినట్లు మనకు సాక్ష్యం, చరిత్ర చెబుతోంది. దీన్ని భారతదేశ చరిత్ర లేదా హైందవ చరిత్ర కూడా అంగీకరిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈయన ఒక ఆర్కిటెక్చర్గా ఈ దేశానికి వచ్చాడు. దానికి చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అలా వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ గండూఫరస్ అనేటువంటి రాజు ఆయనకి కలిగినటువంటి ఒక దర్శనంలో ఈ తోమాను గురించినటువంటి ఒక విశ్లేషణ కూడా చరిత్ర చెబుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చోట సేవ చేశాడు. దానికంటే ముందు ఈయన భారతదేశంలో ఇంత సేవ చేయడానికి ఆయన అవిశ్వాసముతోనూ అపనమ్మకంతోనూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలా ఆయన ఇంత గొప్ప వ్యక్తిగా మారాడు అంటే, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఒక విశ్వాసి యొక్క నమ్మకానికి ఆధారమైనట్లుగా మనము గ్రహించాలి. ఇది రెండవ మాట. ది రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ది ఫెయిత్. ఒక వ్యక్తి యొక్క విశ్వాసానికి అదే ఆధారం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఆధారమైనట్లుగా మనము గమనించాలి. మరి ఆయన మొట్టమొదటి పర్యాయం ఆ మేడగదిలో పునరుద్ధానుడైన తర్వాత ప్రభువు వారికి అందరికీ దర్శనం ఇచ్చినాడు. 10 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. ఒకడేమో చనిపోయాడు, ఇస్కరియోతు యూదా. ఇకపోతే తోమా వారి మధ్యలో లేడు. అప్పుడు 10 మంది శిష్యులే ఉన్నారు. వారు తలుపులు వేసుకొని భయంతో బిక్కజచ్చిపోయి లోపల బిక్కుబిక్కుమంటున్నారు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ప్రభువు వారి మధ్యలోకి వెళ్ళి వారికి అభయం ఇస్తూ మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. ఈ మాట వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ప్రభు యొక్క దేహాన్ని ఆయన శిష్యులే ఎత్తుకొని పోయారు, ఎక్కడో దాచి ఉంచారు. ఇప్పుడు ఆయన దేహం కనబడడం లేదు కాబట్టి ఆయన మరణాన్ని జయించి లేచాడని చెప్పుకుంటున్నారని యేసు ప్రభు మీద నుంచి వారి దృష్టి శిష్యుల మీద పడింది. ఇప్పుడు శిష్యులు ఎక్కడున్నారో వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళు హింసిస్తే, వాళ్ళని చంపితే అప్పుడు ప్రభు యొక్క దేహాన్ని గురించి వాళ్ళు చెబుతారనేటువంటి ఉద్దేశంతో రోమా సైనికులు శిష్యుల కొరకు వెతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు వాడుకగా కూడుకునేటువంటి ఆ మేడగదిలో వారు బయట లాక్ చేసి లోపల లాక్ చేసుకొని లోపల ఉన్నారు. వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు వారికి దర్శనం ఇచ్చినాడు. ఎంత ఆశ్చర్యకరం! వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జరిగినటువంటి సంఘటనలన్నీ ఈ తర్వాత ఏమవుతుందో, ఎవరి ప్రాణం ఎక్కడ పోతుందో అనేటువంటి భయంతో వాళ్ళు వణికిపోతున్నటువంటి సందర్భంలో వీటన్నిటికీ కర్త అయినటువంటి ప్రభు ఆయన పునరుద్ధానం, మరి దాని గురించే వాళ్ళ మనసులో ఆందోళన చెందుతూ ఉంటే సాక్షాత్తు ఆ ప్రభువే వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగా కానీ యూదయ సంప్రదాయంలో ఒక సాధారణమైనటువంటి మాట వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగజేసినాయి. అయితే విశేషం ఏంటంటే అప్పుడు తోమా లేడు కాబట్టి మిగిలినటువంటి 10 మంది శిష్యులు ప్రభువు యొక్క సాన్నిహిత్యాన్ని ఆస్వాదించి అనుభవించి సంతోషించినారు.
ఆ తరువాత మళ్ళీ తోమ వాళ్ళతో కలిశాడు. తోమ కలిసిన తర్వాత మేము ప్రభువును చూచాము అన్నారు. దానికి తోమ అన్నాడు, నేను నమ్మను అన్నాడు. సాధారణంగా మనం దీన్ని ఒక హాస్యాస్పదంగా చేసుకుంటాం. అనుమానపు తోమ అని, డౌటింగ్ థామస్ అనేటువంటి విషయాలు మనము వెల్లడి చేస్తుంటాం. నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నటువంటి ఆ మాటలు అది హేతుబద్ధంగా ఉన్నాయే కానీ అవిశ్వాసంగా లేవు. ఎందుకంటే తను కనులారా చూచినటువంటి సత్యము ఇంకా తోమా యొక్క మనసులో కదలాడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మరి ప్రభువే సాక్షాత్తుగా నిలిచి వీళ్ళందరూ చెప్తున్నారు, ప్రభు మాకు కనబడ్డాడే, మేము చూసాము, మేము మాట్లాడినాము, ఆయనతో సాన్నిహిత్యాన్ని అనుభవించినామని చెప్తే మీరు చెప్తే చెప్తారు కానీ నేనైతే నమ్మలేను అని తోమా చెప్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో రెండవ పర్యాయము తోమా వారితో కూడా ఉన్నప్పుడు అదే మేడగదిలో ప్రభు మళ్ళీ వారికి దర్శనమిచ్చి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. ఇప్పుడు తోమాను ప్రభు పిలిచి, తోమా మరి చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. ఇదిగో నా గాయాల్లో వేలు పెట్టి చూడు, ఇదిగో నా ప్రక్కలో వేలు పెట్టి చూడని చెప్పగానే మరి తోమా యొక్క అంతరంగం కరగడం ప్రారంభమైంది. ఇక తను ఏం మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే తన మనసు నిండా అల్లుకున్నటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి అయిపోయి వెంటనే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నా ప్రభువా నా దేవా అన్నాడు. ఈ నా దేవా అనేటువంటి ఈ మాట శిష్యుల్లో మొట్టమొదటిసారిగా పలికింది తోమానే అనే విషయాన్ని మరి గ్రంథాలు వెల్లడి చేస్తాయి. ఇంకెవరు కూడా నా దేవా అని చెప్పలేదు. ఇంకా చెప్పాలి అంటే ప్రభువా అనేటువంటి మాట ఆ నోటి గుండా, తోమా నోటి గుండా వచ్చిందంటే అది అసాధారణమైనటువంటి మాట. గ్రీకులో ప్రభు అంటే కురియాస్ అని అర్థం. ఇంకా ఆయనకి మించినటువంటి వాడు ఎవరు లేరు. అప్పటికే ఇక్కడ సీజర్ అగస్టస్ ఉన్నాడు, తిబేరియస్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ప్రభువులు వాళ్ళు. మన భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం వేళ్ళూనుకొని క్రీస్తు శకం 1600 సంవత్సరాల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి ఆ తర్వాత దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత చాలామంది ఇక్కడ పరిపాలన చేశారు, వాళ్ళు అధిపతులుగా, ప్రతినిధులుగా. వాళ్ళల్లో లార్డ్ రిప్పన్, లార్డ్ కర్జన్, అలాగే లార్డ్ బెంటింగ్, వీళ్ళందరూ కూడా ప్రభువులు. వాళ్ళ ప్రభు అని పిలవాలి. సో ఇక్కడ ఆల్రెడీ ప్రభువులు ఇస్ దేర్, అడున్నారు ప్రభువులు. ఇప్పుడు యేసును ప్రభువు అని పిలిస్తే గొంతుకు ఉరి తెచ్చుకోవడమే, మరొకటి కాదు. అంటే మరణానికి సంసిద్ధమైతేనే తప్ప ప్రభు అని పిలవడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. అందుకే చూడండి, మరి నేను రాజును అన్నదానికి ఆ యూదులకు విపరీతమైన కోపం వచ్చి రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి మరణానికి శిక్షార్హుడు, మరణానికి పాత్రుడు ఇతను అని చెప్పేసి ప్రభువు మీద నేరం మోపిన సంఘటన జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా అని పిలవడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇది ఇలా పిలిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి తోమా. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. సో అంతగా ఆయన అపనమ్మికలో నుంచి నమ్మకంలోనికి వచ్చాడు కాబట్టి ఆయన ఒక గొప్ప విశ్వాసిగా మారాడు. ఆ తర్వాత భారతదేశాన్ని గురించినటువంటి అనుమానాన్ని ఆయన కలిగి ఉండి వెళ్ళదామా వద్దా అనుకుంటున్న పరిస్థితుల్లో మళ్ళీ ప్రభు అయినటువంటి యేసు ఆయనకి దర్శనమిచ్చి తన గాయాలు చూపి, ఇదంతా వ్యర్థం కదా సువార్త, నీవు వెళ్ళకపోతేనటువంటి విషయాన్ని వెల్లడి చేసినప్పుడు ఆయన సంతోషంగా భారతదేశానికి వచ్చి గొప్పగా సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఒక వ్యక్తి యొక్క విశ్వాసానికి ప్రధానమైనటువంటి ఆధారముగా మనము ఇక్కడ గుర్తించాలి. మూడవది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే వ్యక్తి యొక్క సాక్ష్యానికి ఆధారం. ఇక్కడ ఈ 3 విషయాలు, జీసస్ క్రైస్ట్ రిజరెక్షన్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవానికి
యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఆధారం. ఒక వ్యక్తి యొక్క విశ్వాసానికి క్రీస్తు యొక్క పునరుద్ధానం ఆధారం. అలాగే ఒక వ్యక్తి యొక్క సాక్ష్యానికి కూడా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే ఆధారం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంగా అపోస్తలుడైనటువంటి తోమా భారతదేశంలో విస్తృతంగా పర్యటించి, ముఖ్యంగా కేరళ, తమిళనాడు ఈ ప్రాంతాల్లో విస్తారమైనటువంటి సేవ చేసి గొప్పగా సంఘాలు స్థాపించి ఆ ప్రాంతాన్ని దేవుని యొక్క మహాకృపను బట్టి నేను చూడడం జరిగింది. ఆయన ఎక్కడైతే మలయత్తూరు అనేటువంటి ప్రాంతంలో విస్తారమైన సేవ చేశాడు. ఆయన ఏ బావిలో నుంచి నీళ్లు చేదుకుని త్రాగాడో, ఏ ప్రాంతంలో ఎక్కువగా ప్రార్థన చేసుకుంటున్నాడో అక్కడ చాలా సాక్ష్యాలు ఆయన గురించి అక్కడ నెయిల్ చేయబడ్డాయి. అవన్నీ కూడా నేను చూశాను. ప్రియులారా, అంత గొప్పగా ఇంత అనుమానాస్పదమైనటువంటి వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి సాక్షిగా మారిపోవడం, దాని వెనుక యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం తప్ప మరి ఒకటి లేదనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. ఈ దేశంలో జాతిపిత అని మనమందరం కూడా ఎంతో గౌరవంగా పిలుచుకునేటువంటి మహాత్మా గాంధీకి స్టాన్లీ జోన్స్ అనేటువంటి ఒక భక్తుడు చాలా ఇష్టుడు. ఆయన మహాత్మా గాంధీ బైబిల్ని చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వాడు. అలాగే మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన కూడా బైబిల్ని బాగా చదువుకున్నటువంటి వాడు. బైబిల్లో ఉండేటువంటి బోధలంటే గాంధీకి చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉండేటువంటి ఆ ప్రసంగము ఆయనకి చాలా ఇష్టం. బైబిల్ సారాంశం అంతా ఇందులో నిబిడీకృతమై ఉంది అని ఆయన అభిప్రాయం. అలాంటి వ్యక్తి స్టాన్లీ జోన్స్, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు స్టాన్లీ జోన్స్ అడిగాడు, భారతదేశంలో ఎందుకు సువార్త ఇంకా అంతగా వ్యాప్తి చెందలేదు? ఇది ముఖ్యంగా ఆసియా ఖండములో ఉన్నటువంటి దేశమే కదా. ఇక్కడ ఉన్నటువంటి సువార్తను ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి దేశాల్లో అంతగా విస్తరించకపోతే పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి అనేకులు చక్కగా దాని సువార్తను స్వీకరించి అద్భుతంగా దేశాలుగా మారిపోయినాయి. అంటే దానికి గాంధీ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని లేక ఆయన అందించిన పారమార్థికమైన సత్యాన్ని ఒక ఫారిన్ వెసల్లో, అది ఇతర దేశాలకు సంబంధించినటువంటి సువార్తగా యేసుక్రీస్తు ఒక ఫారినర్గా వాళ్ళు చూపించి ఇక్కడ ప్రచురం చేయడం ఎక్కువ ప్రారంభించారు. అందువల్ల అది సమతంలో ఉండేటువంటి ఎంత దుర్గతిలో ఉన్నదైనా సమతము ఆచరణీయం కానీ అన్యమతము కాదనేటువంటి దృక్పథములో హైందవ దేశం ఉంది. ఎలాంటి పరిస్థితులు దాన్ని అంగీకరించలేకపోయారు. మరి సువార్తను భారతీయ పాత్రలోనికి తీసుకొని భారతీయ సంప్రదాయాలతో అందించుంటే అది ఇంకా బహుళ ప్రాచుర్యం పొందుండేది అని ఇక్కడ గాంధీ తెలియపరిచాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఇక్కడ మనం చూస్తే వాక్యంలో సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతూ ఇక్కడ 6వ వచనములో నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ఇక్కడ విట్నెస్ యేసుక్రీస్తుని గురించి ఆయన చెప్పుకుంటే అది ఆ సాక్ష్యము ఒకవేళ అందరూ నమ్మలేకపోవచ్చు, కానీ దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నీళ్లు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. అంటే బాప్తిస్మం పొందినటువంటి సమయంలో నీటి సాక్ష్యం, రక్తం సాక్ష్యం అంటే సిలువలో ఆయన మరణించి రక్తాన్ని కార్చి చనిపోయినటువంటి ఆ సాక్ష్యం. ఇంకా ఆత్మ, ఆయన పరిశుద్ధ బాప్తిస్మం పొందుతున్నటువంటి సమయంలో ఆత్మదేవుడు పావురం వల్లే వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి సంఘటన కూడా మనము చూస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆయన సాక్షి ఎంత శ్రేష్టమైనదో
నీళ్లు, రక్తము, ఆత్మ ప్రభువును గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం, ఈ దినాన ఆయన ఆత్మను పొందుకున్నటువంటి అనేకులు ఇచ్చేటువంటి సాక్ష్యము కూడా ఎంతో విలువైనదిగా మనం గుర్తించాలి. ఒక పర్యాయము ఉత్తర భారతదేశంలో మరి సాధు సుందర్ సింగ్ గారు ప్రయాణం చేస్తూ సువార్తను అందిస్తున్నటువంటి దినాలవి. ఒకరోజు ఒక చర్చిలో, ఒక సండే స్కూల్లో ఒక చిన్న బిడ్డ, వారి సండే స్కూల్ టీచరు యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్తూ ఉంటే ఈ చిన్న బిడ్డ ఒక పాప విని, ఆమె చెప్పిందంతా విని, మీరు చెప్పిన ఆయన నాకు బాగా తెలుసు అన్నదంట. నీకెట తెలుసు అన్నదంట. ప్రతి వారం మా ఇంటికి వస్తాడు ఆయన అన్నదంట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను నీకు చెప్పేది ఏంది, నువ్వు చెప్పేది ఏంటి అంటే, లేదు ప్రతి వారం మా ఇంటికి వస్తాడు ఆయన, మాకు బాగా తెలుసు, నువ్వు చెప్పిన ఆయన అన్నదంట. అంటే యేసుక్రీస్తు ప్రభువును గురించి ఆ సండే స్కూల్ టీచరు చిన్నపిల్లలకు చెప్తుంటే, ఆ చిన్న బిడ్డ యొక్క మనసులో సాధు సుందర్ సింగ్ యొక్క ప్రతిరూపం కనిపిస్తుంది అన్నమాట. అంటే క్రీస్తుకు ఒక ప్రతిరూపముగా, ఆయనకు ఒక సాక్షార్థముగా సాధు సుందర్ సింగ్ జీవన విధానం ఉన్నట్టుగా ఆ పసిబిడ్డ గుర్తించింది. అంటే అది ఒక లివింగ్ విట్నెస్. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనము సాక్ష్యం ఇచ్చేటువంటి స్థితిలో మనం ఉండాలి. కానీ ఈ దినాల్లో మనము సాక్ష్యం ఇస్తే మనకు సాక్ష్యం ఇచ్చేటువంటి ధైర్యం లేదు. చాలామంది చెప్తుంటారు కానీ నేను సాక్ష్యం చెప్తానని ఆ సాక్ష్యము మనకు అది నిజమైన సాక్ష్యం అయితే రెండు విషయాలు జరగాలి. ఎందుకంటే ఆ సాక్ష్యంతో ఎదుటి వ్యక్తులు నిజంగా పాపం విషయమై పశ్చాత్తాపడి చెప్పేవారి పాదాలన పట్టుకోవాలి, లేకపోతే ఏం చెప్తున్నావు నువ్వని పీకన్న పట్టుకోవాలి. రెండితో ఏదైనా జరగాలి. ఈ రెండు జరగలేదు అంటే మన సాక్ష్యం సరైనది కాదు అని అర్థం. దేవుని బిడ్డలారా, మరి అలాగే యేసుక్రీస్తు ప్రభు ఆయన గురించి మనము ఎంతగా ఆలోచిస్తున్నామో, ఎక్కడైనా ఆయన ఎక్కడున్నాడు అంటే మనము ఏం సాక్ష్యం ఇస్తామంటే, ఆయన సిలువలో ఉన్నాడా, లేకపోతే సమాధిలో ఉన్నాడా, అది ఇది కాదు. అంటే విశ్వాసి యొక్క హృదయములో ఉన్నాడా. నీ హృదయములో ప్రభువు ఉంటే ఆయన గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వకుండా ఆగలేవు, మానలేవు. ఒకవేళ నీ హృదయంలో లేకపోతే సిలువ మీదనో ఆయన్ని సమాధిలోనో వదిలేసి వచ్చినటువంటి వ్యక్తి అవుతావు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకంలో సాక్ష్యము లేనటువంటి క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నామేమో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరించి ఆయన పరిశుద్ధమైన శిలువ రక్తములో మన జీవితాలు కడుక్కొని, మన పాపాలు కడుక్కొని, ఆయనకు శ్రేష్టమైనటువంటి విశ్వాసముగా మనం సమకూర్చబడిన తర్వాత ఆయన గురించి మనము సాక్ష్యం ఇవ్వలేకపోతే, ఆ సాక్ష్యం సజీవంగా లేకపోతే మనము వ్యర్థులం. ప్రియులారా, మనము యేసుక్రీస్తులాగా జీవించి సాక్ష్యం ఇచ్చినట్లయితే భారతదేశంలో అనేకులకు యేసుక్రీస్తును మనము చూపించగలిగిన వారం అవుతాము. అలా చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన శ్రేష్టమైనటువంటి శక్తిని మనకు అనుగ్రహించి, విశేషమైనటువంటి ఈవులతో మనల్ని బలపరిచి, ఈ దేశానికి ఒక సాక్షార్థంగా మనల్ని వాడుకొనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకై స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం అంతట్లో మీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి, మా జీవిత కాలంలో మరి యొక్క నూతనమైనటువంటి వారాన్ని ప్రవేశపెట్టినందులకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, కూడి వచ్చినటువంటి యవ్వన బిడ్డల కొరకు, అలాగే వీక్షకులుగా అనేక మంది యూట్యూబ్లోను ఫేస్బుక్లోను దీన్ని అనుసరిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు సంధించమని ప్రార్థన చేస్తున్నాను. నాయన, ఇదిగో
మా విశ్వాసానికి మీ పునరుద్ధానమే కేంద్రం. అలాగే ఈ లోకంలో మా జీవితం తదనంతరం నిత్య జీవంలో ప్రవేశించడానికి కూడా మీరు ఈ లోకంలో పొందినటువంటి పునరుద్ధానమే కేంద్రం. ప్రభువా, వీటిరెంటింటిని పురస్కరించుకొని ఈ లోకంలో మేము మీ కొరకు ఒక సజీవమైన సాక్షులముగా ఉండడానికి మా ఆత్మీయ జీవితాన్ని ప్రభు మీరు తీర్చిదిద్దుమని వేడుకుంటూ ఉన్నాం. బలహీనులైనటువంటి అనేకులను విశ్వాసం విషయంలో బలవంతులుగా మార్చి వారి ద్వారా అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని లోకం పొందుకునేటట్లుగా చేసినటువంటి గొప్ప దేవుడు నాయన మీరు. నిజమే, మేము బలహీనులమే, అయినప్పటికీ మీ పునరుద్ధానపు అనుభవాన్ని మేము కలిగి ఉన్నట్లయితే మా బలహీనతలను అధిగమించి నాయన మీ కొరకు నమ్మకమైన సాక్షులంగా మేము ఉండగలమని నమ్ముతున్నాము. నాయన ఇదిగో ఈ వెంకటగిరి పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క సమూహం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి గృహాన్ని మీరు దర్శించండి, దీవించండి నాయన. ఇదిగో అలాగే పిసిసి కార్యవర్గాన్ని, అనుబంధ గ్రామాలను, ఇప్పటి వరకు పరిచర్య చేసిన ప్రతి బిడ్డను మీరు సంధించి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం నాయన. ఇదిగో ఈ ప్రాంతం అంతా గత కొన్ని దినాలుగా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి అవుతోంది. కారణం ప్రపంచాన్ని విస్తరించినటువంటి కరోనా నాయన. ఈ పరిస్థితుల్లో మహాబలిష్టమైన దేశాలు కూడా చేష్టలుడిగిపోయి చేతులు తీసినటువంటి పరిస్థితి. మరి వేలకు వేలుగా చనిపోతున్నటువంటి సందర్భాలు జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నాం. మా దేశంలో దాని ఉధృతి లేకుండా మీరు తగ్గించినారు నాయన. మా దేశమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి భయానకమైన వాతావరణాన్ని మీరు తొలగించి నాయన నీ ప్రజలు క్షేమంగా, ధైర్యంగా మీ స్వరూపంలో, మీ పోలికలో నివాసం చేసేటువంటి వ్యక్తులు సంతోషంగా, నిర్భయంగా జీవించగలిగే కృపను అనుగ్రహించమని మనవి చేస్తున్నాను. మా ప్రభువా, ఈ వేసవి యొక్క తీవ్రత, అలాగే మరోవైపు ఈ భయంకరమైనటువంటి వ్యాధి యొక్క విజృంభణ భరించలేనిదిగా ఉంది. దయతో సహాయం చేయండి నాయన. ఈ వ్యాధి లక్షణాలన్నీ కూడా తొలగించండి. తిరిగి మేము పూర్వకాలంలో ఏ రీతిగా మా పని బాటలో పాల్గొనగలుగుతున్నామో అలాగ ఉండడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఇచ్చి మీరు సంరక్షించమని నాయన, ఈ దిన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు జరుగుతున్నట్లు భూమి జరుగునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము. మా శోధనలకు తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవయ్యున్నవి. ఆమెన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. కీర్తనగా మన కీర్తన పుస్తకాల్లోని అనుబంధ కీర్తనలోని 12వ కీర్తన 2వ వచనాన్ని పాడుకుందాం. కన్నీళ్లతో వితేడు వారలానందంబు
ప్రేమతో ఎన్నడు కోయుదురనేడి వాగ్దత్తంబుతో మన్ననగోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము 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 చక్కని మార్గము